హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్పి డ్యూయో రివ్యూస్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో మేము ఇంతకుముందు చూసిన వీడియోస్ కూడా మీరు ఒకసారి చూడండి భయ్యా. చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు నేను రివ్యూ ఇవ్వబోతున్న మూవీ వచ్చేసి ఇది ఒక మలయాళం మూవీ. అది మనకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఒడుం కుత్తిర చాడుం కుత్తిర. అదేంటి మూవీ నేమే అదో రకంగా ఉంది అంటే మూవీ కూడా అదో రకంగానే తయారైంది. ఇది ఒక మనకు చేదు అనుభవం మిగిల్చే మూవీ అన్నమాట. ఎలా అంటే మనం క్యారెట్ హల్వా తిందామని ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, వాడు మనకు కాకరకాయ హల్వా పెడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీ స్టార్ట్ అయిన 20 మినిట్స్కే మనం ఒక కంక్లూజన్కి వస్తాం. ఇది ఎక్కడో మెంటల్ నా సినిమారా బాబు అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ మూవీలో ప్రతి క్యారెక్టర్కి మెంటల్ డిజార్డర్ ఉన్నట్టే చూపించారు ఈ మూవీలో. మేబీ డైరెక్టర్ ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాలేదు. ఆ మెంటల్ డిజార్డర్ తోటి ఏదైనా ఫన్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు కావచ్చు. బట్ ఆ ఫన్ జనరేట్ కాకపోగా చూసే ఆడియన్స్ని, ఈవెన్ టీవీలో చూసే ఆడియన్స్ని కూడా మనల్ని చాలా ఇరిటేట్ చేస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, సినిమా ఓపెన్ అవ్వగానే హీరో హీరోయిన్కి మ్యారేజ్. హీరోయిన్కి ఒక డ్రీము, ఒక ఫ్యాంటసీ ఉంటుందన్నమాట. పెళ్లి చేసుకుపోయేవాడు మంచి హల్వా లాంటి గుర్రం మీద రావాలని. ఈ క్రమంలోనే హీరోకి యాక్సిడెంట్ అవుతుంది. దాని తర్వాత హీరో యాక్సిడెంట్ తర్వాత వాళ్ళ లైఫ్లో వచ్చే పరిణామాలు ఎలా ఉన్నాయి అనేది ఒక మూవీ. ఈ మూవీ చూస్తున్నంతసేపు మనకి ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ ప్రతి వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ ఉంటుంది. ప్రతి వాళ్ళు చేసే కామెడీ మనకు నవ్వు తెప్పించదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈవెన్ లీడ్ పేర్స్ మధ్యలో వచ్చే రొమాంటిక్ డ్రామా ఏదైతే ఉందో అది కూడా ఇరిటేషన్ వస్తుంది. ఎలా అంటే ఈ మూవీలో ఒకానొక సీన్లో హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి ఒక సుత్తె పట్టుకొని, ఒక హ్యామర్ పట్టుకొని వచ్చి నన్ను కొట్టు, నాకు వచ్చే బ్యాడ్ డ్రీమ్స్ పోతాయి అని అడుగుతుంది. అది ఆ సుత్తె పట్టుకొని హీరోయిన్ తన మీద కొట్టుమన్నట్టు ఉండదు. అబ్బా, ఈ సినిమా చూసిన ఆడియన్స్ మీద కొట్టుమనడానికి ఉంటుంది. అంత టార్చర్ ఉంటుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీలో డైలాగ్స్ కానీ ఏవైనా కానీ ప్రతి క్యారెక్టర్, మనకు స్క్రీన్ మీద వచ్చిన ప్రతి క్యారెక్టర్ కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. పోనీ ఆ ఓవర్ యాక్షన్ వల్ల ఏదైనా ఫన్ అయినా జనరేట్ అయిందంటే అది జనరేట్ అవ్వలేదు. పోనీ హీరో హీరోయిన్ మధ్యలో ఏమైనా లవ్, ఇదేమైనా రొమాన్స్ వర్కౌట్ అయిందా అంటే అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో ప్రతిసారి రిపీట్ అయ్యే ఏకైక డైలాగ్ హల్వా లాంటి గుర్రం. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఒక మన తెలుగు మూవీ గుర్తుకొచ్చింది. వాళ్ళు హల్వా లాంటి గుర్రం అన్నప్పుడల్లా నాకు పాదఘట్టం 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 అని వినిపించింది. సో ఈ మూవీని మీరు చూడొచ్చు అని అనుకుంటే ఇక మీ ఇష్టం. ఇక డబ్బింగ్ విషయానికి వస్తే, నాకు ఈ మూవీ డబ్బింగ్ వింటున్నంతసేపు 2023 అనుకుంటా తల్లుమల్ల మన టొవినో థామస్ గారిది ఇప్పటికీ కూడా మనం సోషల్ మీడియాలో ఆ సాంగ్స్ని చాలాగా ట్రోల్ చేస్తూ ఉంటాం. సేమ్ అలానే ఈ మూవీ డబ్బింగ్ అలానే ఉంది. సాంగ్స్ అయితే మన తెలుగులో అంత బాగాలేవు. పోనీ లీడ్స్ పేరు డబ్బింగ్ అయినా బాగుందా అంటే అది బాగాలేదు. సమ్ ఏదో చిన్న చిన్న డబ్బింగ్ ఆర్టిస్టులతో చేయించినట్టు ఉంటుంది. సో మేబీ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు మూవీ అంత గొప్పగా ఏం లేదు, కనీసం డబ్బింగ్ ఖర్చులైనా మిగులుతున్నాయి అనుకోవచ్చు వాళ్ళు. చూడొచ్చు అని మీరు అనుకుంటే మీ ఇష్టం. నేను రికమెండ్ చేయడం వరకు అయితే వద్దు అనే చెప్తాను. ఎందుకంటే ఇది ఫహద్ ఫాజిల్, కళ్యాణి ప్రియదర్శిని కెరీర్లో కూడా ఇది ఒక చెత్త సినిమాగా మిగిలిపోయింది. ఇక ఇంతే అండి ఈ మూవీ గురించి. ఇంకా పెద్దగా డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. అంత సినిమా అంతా చెత్తగా ఉంటుంది. ఈవెన్ మనకు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని మన ఎమోషనల్ ఎపిసోడ్స్ కూడా అంత గొప్పగా వర్కౌట్ అవ్వలేదు. ఒక సినిమాలో ఏది వర్కౌట్ అవ్వని సినిమా ఏదైతే ఉందిరా అని అనుకుంటామో అది ఈ మూవీ అనే చెప్పచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి. అండ్ మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్స్.